నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. అయ్యా, దేవుని ఆజ్ఞను పాటించకుండా నేను క్రీస్తును ప్రేమిస్తున్నాను అని చెప్పుకునేవాడు అబద్ధికుడు. దేవుని మాటలను పెడచెవున పెట్టేవాడు దేవుని ప్రేమిస్తున్నానని చెబితే మోసగాడు. నేను దేవుని ప్రేమిస్తున్నానంటే నీ క్రియల్లో లేదు, నీ మాటల్లో లేదు, నీ జీవితంలో అది కనబడటం లేదు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తుంటే ఎట్లా నమ్మాలి? ఆయనే అంటున్నాడు, అందుకని నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడతాడు. ఎవరైతే క్రీస్తును యాక్సెప్ట్ చేస్తారో, ఎవరైతే క్రీస్తును ప్రేమిస్తారో వారిని తండ్రి అయిన దేవుడు ప్రేమించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారానే లోకానికి మరి విడుదల వచ్చింది, రక్షణ వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది. కాబట్టి క్రీస్తును ప్రేమించిన వాడు ఏం చేయబడతాడు? తండ్రి అయిన దేవుని ప్రేమను పొందుకుంటాడు. హల్లెలూయా.